శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన సోషల్ కార్యకర్త మన్యాల శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఉదయం 11:30 గంటలకు గణపతి లాడ్జ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం ప్రచారం అధికార పార్టీ నాయకులు మొదలుపెట్టారో తెలపాలని ప్రశ్నించారు. మద్యపానం నిషేధమని చెప్పి నాసిరకం మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని అన్నారు. యువతకు మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేశారని, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు సిపిఎస్ రద్దు హామీని మరిచారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతులకు మోసం చేశారని గుర్తు చేశారు. ప్రజలకు ఓటేయండి అనే హక్కు లేదు అంటనే ప్రశ్న. ఓటేయడానికి హక్కు లేదండి. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఏ విధంగా వెళ్తారు? అక్క చెల్లెలు ఆడపడుచులు అని చెప్పి ముద్దులు పెట్టి ఈరోజు ఆడపడుచులు తాళి పెంచుతున్నారు. నాసిరకం మద్యం అని అవునా కాదు? మీరేనా చెప్పండి. నాసిరకం మద్యం ఈ రాష్ట్రంలో ఏర్లే కోరుతుందా? ఏ ఒక్క వైన్ షాప్లోనైనా క్యాష్ అండ్ క్యారీ ఉందా? సారీ, కార్డ్ క్యారీ ఉందా? అంతా క్యాష్ అండ్ క్యారీ. ఒక్క రైతుకి నీరందించగలిసారా? చెప్పండి. ఒక్క రైతుకి నీరందించగలిసారా? అందుకు రైతు విషయంలో కూడాను ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు పేరుతో మోసం చేసింది. యువకులకు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసింది. మెగా డిఎస్సి అని చెప్పి ఈ రాష్ట్రంలో బీఈడి చేసిన వాళ్ళకి మోసం చేసింది. ఒకరికి కాదు, ప్రతి వర్గానికి మోసం చేసింది. వీళ్ళు నైతిక విలువ కోల్పోయారు. వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలకు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్